Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. టూరిజం ప్లేస్లు కనుక మనం తీసుకుంటే Yes. మాల్దీవ్స్ ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్లోనే ఉంటుంది. అవును. కపుల్స్గా చూసుకున్న, ఫ్యామిలీగా చూసుకున్న, వెకేషన్ ప్లాన్ చేస్తే ఫస్ట్ లిస్ట్లో అదే రాస్తూ ఉంటారు. Correct. అందరికి డ్రీమ్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. Correct. అటువంటి మాల్దీవ్స్ ఇవాళ వార్తల్లో చర్చనీయాంశంగా మారిందంటే అతిశయోక్తి కాదు. #, బాయ్కాట్ మాల్దీవ్స్ అని కూడా మనం చాలా మంది పెడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. Correct. అసలు ఏం జరిగింది? అంటే బాయ్కాట్ చేసేంత వరకు విషయం ఎందుకు వచ్చింది అంటారు? దీని వెనుక చాలా కథనాలు మనం వింటూ ఉన్నాం. జరిగిన వాస్తవ కోణాలు ఏంటి అండ్ రీజన్స్ ఏంటి సార్? మాల్డీవ్స్ ఇంకా చాప్టర్ క్లోజ్ అయినట్టే అనుకోవచ్చు మనము, ఉషా గారు. ఓకే, అయితే మాల్డీవ్స్ చాప్టర్ క్లోజ్ అయినా మనకి లక్షద్వీప్ మాల్డీవ్స్ కంటే కూడా బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెంది టూరిజంలో నంబర్ 1గా నిలుస్తుందని కూడా క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి. సో అసలు దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే మాల్డీవ్స్ ఇస్ సౌత్ ఏషియాలో ఉంటుందండి. అది మన ఇండియాకి, శ్రీలంకకి సౌత్ వెస్ట్ లో వస్తుంది బేసిక్ గా. అందులో దగ్గర 1200 ఐలాండ్స్ వరకు ఉంటాయండి. క్లోజ్ టు 1200 ఐలాండ్స్ విత్ బ్యూటిఫుల్ వ్యూ అండ్ అదంతా ఉంటుంది. సిమిలర్లీ లక్షద్వీప్ కూడా మనకు కూడా 600 నుంచి 700 ఐలాండ్స్ అందులో ఉండి మాల్డీవ్స్ని తలదన్నే రేంజ్లో పరిగెడుతూ ఉంది. ఓకే, అయితే మనం ఎప్పుడు కూడా మాల్దీవ్స్కి లక్షద్వీప్ని కాంపిటీషన్ లాగా పెట్టలేదు. బికాజ్ అదొక చిన్న కంట్రీ అండి. మాల్దీవ్స్ ఇస్ అ వెరీ స్మాల్ కంట్రీ. దాని మొత్తం పాపులేషన్ చూసుకుంటే 5 లక్షల మంది ఉంటారు. ఓకే, సో ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ. వాళ్ళు బతికేదే టూరిజం మీద. అవును, అందులో వాళ్ళు బతికేది ఇండియన్స్ మీద. ఓకే, మోర్ దెన్ 60% ఆఫ్ ద టూరిస్ట్ విల్ గో ఫ్రమ్ ఇండియా ఓన్లీ. మీరు చూస్తే ఇప్పుడు మాల్దీవ్స్ మనకి ఎవరు కొత్తగా మ్యారేజ్ అయినా లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా మన ఇండియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ అమ్మా. సో మాల్దీవ్స్ ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్. ఓకే, టక్మన్ ఫ్లై అవుతారు, ఒక 5 days వరకు ఉంటారు మ్యాక్సిమం, అండ్ దే విల్ కమ్ బ్యాక్. కొంతమంది నెలలు కూడా ఉండే ప్రయత్నం చేస్తారు బికాస్ ఆఫ్ టు టేక్ దట్ పీస్ అండ్ రిలాక్స్. అయితే వీ నెవర్ అపోజ్డ్ మాల్దీవ్స్. ఇంతకుముందు ఎప్పుడు అపోజ్ చేసిన దాఖలాలు లేవు. వీళ్ళ ఏళ్ళతోటి వీళ్ళ కన్ను పొడుచుకుంటం జరిగింది. ఎట్లా అంటే బేసిక్గా ఈ మాల్దీవ్స్లో మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఆబ్వియస్గా అది లక్షద్వీప్ పక్కనే కాబట్టి ఆబ్వియస్గా మన ఇండియన్స్ అక్కడ చాలామంది పనిచేస్తున్నారు. ఓకే, ఈ చైనీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇదంతా, గోల్ అంతా చైనీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, సో చైనీస్ వాళ్ళు ఏం చేశారంటే లక్షద్వీప్లో టూరిజంలో మనకి బేసిక్లీ మాల్దీవ్స్కి లక్షద్వీప్ విల్ సర్వ్ యాజ్ ఏ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ఓకే, అట్లాంటిది చైనీస్ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము లక్షద్వీప్లో మన మెజారిటీ కనుక ఉంటే, చైనీస్ మెజారిటీ కనుక ఉంటే, ఒక రకంగా రేపొద్దున మనకి ఏదైనా అవసరాలు ఉంటే మన ఇండియా బార్డర్ లాగా ఉంటుంది కాబట్టి దాని సపోర్ట్ తీసుకోవచ్చు అన్న ప్లాన్తో చైనీస్ అక్కడున్న ఇండియన్స్ని పంపించేసి చైనీస్ ట్రూప్స్ని పంపించి యాజ్ ఎ ఎంప్లాయీస్ చైనీస్ ట్రూప్స్ని పంపించి వాళ్ళనే దొంగచాటుగా వాడుకుందాము మన ఇన్ఫర్మేషన్కి అన్నది న్యూస్ వస్తుంది జరిగింది. ఓకే, అయితే ఈ చైనీస్ ఏం చేసింది అంటే మొహమ్మద్ నాజియానో ఎవరో కొత్తగా అధ్యక్షుడు వచ్చాడు. ఓకే, ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడు వేరే ఉండే అండి, మొహమ్మద్ నషీద్ అని అనుకుంటా. ఆయన ఈజ్ ప్రో ఇండియన్. అయితే ఇప్పుడు వచ్చిన అధ్యక్షుడు ఈజ్ ప్రో చైనా. గాట్ ఇట్. సో దీంతో ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎవరైతే చైనీస్ అధ్యక్షుడు ఉన్నాడో మాల్దీవ్స్ కొత్తగా వచ్చిన మొహమ్మద్ నాజీ అనే అధ్యక్షుడిని ప్రోత్సహించి ఇండియన్ ట్రూప్స్ అన్నిటినీ అక్కడి నుంచి పంపించేయమని చెప్పి అక్కడికి చైనీస్ ట్రూప్స్ని యాజ్ ఏ వర్కర్స్ లాగా పెడదామని చెప్పి ఒక కుట్రతో ప్లాన్ చేసి ఈ చైనీస్ అధ్యక్షుడు మాల్దీవ్స్కి పంపించాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఇందాక చెప్పాను కదా, పాత అధ్యక్షుడు ప్రో ఇండియా అంటే చాలా హై రెస్పెక్ట్ ఉంది, ఇండియా వల్లే మేము బతుకుతున్నాము అన్న కట్టసి పాత అధ్యక్షుడికి గ్రాటిట్యూడ్ కానీ కట్టసి కానీ ఉంది. అయితే వీడు ఎవరైతే కొత్తగా వచ్చాడో వాడికి అసలు ఏమీ లేదు. ఓకే, ఈ డజంట్ హ్యావ్ ఏ జీరో గ్రాటిట్యూడ్ ఆర్ కట్టసి టువర్డ్స్ ఇండియన్స్ అండ్ ఇండియా. దానివల్ల చైనా మాటల్లో పడి ఇండియన్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాం జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఈ జరిగిందో మన ఇంటెలిజెన్స్ విభాగం నుంచి పిఎంఓకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఇది పిఎంఓకి వెళ్ళిందో మోడీ గారు దాన్ని వెంటనే యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. బికాజ్
అది డెఫినెట్గా మన రక్షకు సంబంధించింది. ఓకే, దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు టూరిజం అండి ఉషా గారు. ఇఫ్ సమ్వన్ థింక్స్ దట్ దిస్ ఇస్ అ ఫైట్ ఆన్ టూరిజం, నేను కూడా ఫస్ట్ అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను, తర్వాత డెప్త్కి వెళ్ళి చూస్తే దిస్ ఇస్ నాట్ ఎ ఫైట్ ఆన్ టూరిజం, దిస్ ఇస్ ఫైట్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఓకే, వీ కెన్ క్లియర్లీ సే దట్ దే ఆర్ ట్రయింగ్ టు ఎంక్రోచ్ అస్. ఈ చైనీస్ ఎట్నుంచి పడితే అట్నుంచి మనం ఎంక్రోచ్ చేయాలనే ప్రయత్నంలో ఇదొక ప్రయత్నం అని అనొచ్చు. వెంటనే మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, మనకి లక్షద్వీప్ మాల్డీవ్స్కి ఎప్పటి నుంచో డెవలప్ చేయాలని ఉంది, పాపం వాళ్ళు బతుకుతున్నారు కదా అని వాళ్ళని అట్లా వదిలేస్తే ఇది ఇంకా ఇనేటట్టు లేరు ఇల్లు అని చెప్పేసి మోడీ గారు వెంటనే బయలుదేరి లక్షద్వీప్ దగ్గరికి వెళ్ళి ఆ లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తాం జరిగింది. ఆయనే స్వయంగా స్క్యూబా డైవ్ చేస్తాం కానీ ఆ లైఫ్ జాకెట్ వేసుకొని ఆ వీడియోస్ ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఒక్కసారి వెళ్ళి దాన్ని ప్రమోట్ చేస్తాం అంటే టూరిజంలో, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాట్ ఈస్ డూయింగ్. అట్లీస్ట్ లాస్ట్ 2-3 years నుంచి అయితే హీ వాజ్ వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇది ఈ పర్టికులర్గా వచ్చింది దేశం మీద ప్రేమతో, దేశానికి సేవతో అన్నట్టు ఈ కేమ్ టు లక్షద్వీప్. అండ్ స్వయంగా ఆయన ఆ ఏజ్లో కూడా జాకెట్ వేసుకొని నీళ్ళలోకి స్విమ్ చేస్తాం జరిగింది, స్క్యూబా డ్రైవ్ కూడా చేయడం జరిగింది, చేసి దాన్ని మన ఇండియన్స్కి ప్రమోట్ చేస్తాం జరిగింది. అయితే బేసిక్గా ఈ ప్రమోషన్ చేస్తాం తోటి లక్షద్వీప్ వాళ్ళకి ఏదో అనుమానం కలిగింది. ఓకే, ఏదో అనుమానం కలిగింది, ఇది ఎక్కడో వీళ్ళు మన కుట్ర, మనం చేద్దాం అనుకునే కుట్రని పసిగట్టారు అన్నది ఎవరికి, వీళ్ళకి మాల్దీవ్స్ మొహమ్మద్ నాజీకి తెలిసింది. అది తెలిసిన మరుక్షణం వాళ్ళ మినిస్ట్రీలో, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న మినిస్ట్రీలో 2-3 మినిస్టర్స్ ట్వీట్ చేస్తాం జరిగింది. ఏమని ట్వీట్ చేశారు, పప్పెట్ ఆఫ్ ఇజ్రాయలీ అని, క్లౌన్ విత్ జాకెట్ అని, ఓకే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తాం జరిగింది. ఇట్లా ఎవరు వాళ్ళు కూడా టూరిజం మినిస్ట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు చేస్తాం జరిగింది. మరియం షివ్నా అనేసి ఒక టూరిజం మినిస్టరు, ఓకే, అట్లాగే రమీజ్ అని చెప్పి, అట్లాగే షరీఫ్ అని చెప్పి, ఈ 3 మినిస్టర్స్ కూడా ఎవరైతే మెయిన్ పోర్ట్ఫోలియోలో ఉన్నారో మాల్దీవ్స్లో, నేను ఇందాక చెప్పాను మీకు మాల్దీవ్స్లో ఉంది 5 లక్షల మంది, వాళ్ళు బతికేదే మన మీద అని. ఓకే, సో ఈ 3 కూడా మన ప్రైమ్ మినిస్టర్ మీద అసభ్యంగా ట్వీట్ చేస్తాం జరిగింది. ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉంటూ మనం ఆల్మోస్ట్ టాప్ 3 పవర్ఫుల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ దేర్ ఇన్ టాప్ 3 to 5లో మనం ఉన్నాం. అలాంటి సాహసం చేయకూడదు కదా, రైట్? ఏదైనా ఉంటే మాట్లాడాలి, మా తప్పు జరిగిపోయింది బాబు, మమ్మల్ని వదిలేసేయండి, క్షమించండి అనాలి, కానీ అపాలజీయో లేకపోతే క్లారిఫికేషనో. మన భారతదేశం ఎప్పుడు కూడా క్లారిఫికేషన్కి నేను వినను అని చెప్పదు. రైట్ టు బి హర్డ్ అన్నది ఎప్పుడు ఫాలో అవుతాం మనం. ఆ కంట్రీ ఎవ్రీ రైట్ ఉండే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు వినేవాళ్ళు. ఓకే, అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ట్వీట్ చేస్తాం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా, మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ పార్టీస్కి అతీతంగా క్లౌన్ అంటే ఎవరైనా ఊరుకుంటారా అండి? అండ్ పప్పెట్ ఆఫ్ ఇజ్రాయలీ అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇట్లాంటి ట్వీట్స్ చేస్తాం జరిగింది. చేయగానే మన సైబర్ కింగ్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ వెబ్సైట్స్ మీదకి సైబర్ అటాక్స్ చేస్తాం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్ మొత్తం కుప్ప కూలింది. వాళ్ళ దగ్గర అసలు ఏ వెబ్సైట్ ఓపెన్ కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంతే కదా, ఆబ్వియస్లీ వెన్ దే ఏ మాధ్యమంతో అయితే మనని ఇన్సల్ట్ చేస్తారో ఆ మాధ్యమమే లేకుండా చేస్తారు మన సైబర్ కింగ్స్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను ప్రతి ఒక్కళ్ళకి. అండ్ అదే కాకుండా సచిన్ టెండూల్కర్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ కూడా దే ఆర్ సపోర్టింగ్ అవర్ కంట్రీ. దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండ్ ఐ సెల్యూట్ టు ఆల్ ది సెలబ్రిటీస్ హూ ఆర్ సపోర్టింగ్ ద ఇండియా ఇన్ దిస్ మేనర్. బికాజ్ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఏ పార్టీ అనేది మనకు అనవసరం. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ చైర్ని ఎవరైనా బయట దేశం నుంచి ఎవరైనా ఏదైనా అంటే మనలో రక్తం బాయిల్ అవ్వాలి. ఓకే, అలాగే సెలబ్రిటీస్ అందరూ బయటకు వచ్చారు, వాళ్ళు కూడా మన ప్రైమ్ మినిస్టర్కి, మన భారతదేశానికి సపోర్ట్ చేసుకుంటూ ట్వీట్ చేస్తాం జరిగింది. ఎవరిని ఇక మీదట మాల్దీవ్స్కి వెళ్ళకండి అని బాయ్కాట్కి కూడా పిలిపించారు. అంతలో ఒక సామాన్యుడు 5 లక్షలు కట్టి మాల్దీవ్స్కి వెళ్దాం అనుకున్నాడు. సామాన్యుడు 5 లక్షలు కట్టి మాల్దీవ్స్కి వెళ్దామని టికెట్ బుక్ చేసినోడు దాన్ని క్యాన్సిల్ చేసి ఆ 5 లక్షలు పోయినాయి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ట్వీట్లో పెడతాం జరిగింది. ఇవన్నీ ఆ ఒక్కసారి ఆయన ఆ ట్వీట్ పెడతాం తోటి టక్క 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 వరుసగా
ఎవరైతే మాల్దీవ్స్ బుక్ చేసుకున్నారో అవన్నీ క్యాన్సిల్ చేస్తాం జరిగింది. ఓకే, మాల్దీవ్స్ ఒక రకంగా ఎకనామికలీ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఓన్లీ ఆన్ టూరిజం అండ్ దట్ టు మోర్ దెన్ 60% ఆన్ ఇండియన్ టూరిస్ట్. డిసెంబర్ 2023లో మన ఇండియన్స్ అక్కడికి 2,09,000 మంది అక్కడికి వెళ్తాం జరిగింది. మొత్తం అక్కడికి వచ్చిందే 4 లక్షల మంది, 3.5-4 లక్షల మంది. అందులో 2,90,000 మంది ఇండియన్స్ ఉన్నారు. 2,09,000 మంది అక్కడికి వస్తాం జరిగింది. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మన మీద ట్వీట్ చేస్తాం కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు సింహంతో పిచ్చుక పెట్టుకున్నట్టు అయింది. మనం సింహం లాంటి వాళ్ళము ఈ ప్రపంచంలో. ఓకే, మనతో ఆ పిచ్చుక వచ్చి ఏం చేయాలి, కన్విన్స్ చేయాలి. అయ్యా బాబు మాతో తప్పైపోయింది, మేము చైనాతో ఏం చేయగలపలేదు, మీకు ఎక్కడో మిస్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్ ఉంటే. సో ఇందులో కరెక్ట్ లేడు, ఆ మొహమ్మద్ నాజీ అనేవాడు కరెక్ట్ లేడు కాబట్టే ఇలా చేస్తే జరిగింది. రైట్. సిమిలర్లీ మొహమ్మద్ నషీద్ అని ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న వ్యక్తి, ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో వ్యక్తి, ఆయన కూడా మందలిస్తాం జరిగింది వీళ్ళందరినీ, ఈ మినిస్టర్స్ని, ఇప్పుడున్న అధ్యక్షుడిని, ప్రెసిడెంట్ని మందలిస్తాం కూడా జరిగింది క్లియర్గా. అరే మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ, మనం డిపెండ్ అయ్యేదే ఇండియా మీద, 60% ఇండియా మీదనే మనం డిపెండ్ అవుతున్నాము. వాళ్ళు వచ్చి మనం ఖర్చు పెడితే కదరా మనం తినేది, మీరు పోయి వాళ్ళ మీద ఇట్లా చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ఇంటికి పెద్ద కానీ దేశానికి రాజు కానీ చాలా ఓపిక, పేషెన్స్, మంచి క్వాలిటీస్ తోటి ఉండాలి. ఈ ఇంటికి పెద్ద కానీ, లేకపోతే ఒక దేశానికి రాజు కానీ, లేకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు పదవి ఉంది, నాకు నోరు ఉంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దిక్కులేని సావుస్ వస్తారు. ఓకే, ఇవాళ జరిగింది మాల్దీవ్స్కి జరిగింది అదే. సో దీంట్లో మనం నీతి చాలా చెప్పుకోవచ్చు. రైట్ ఉషా గారు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లక్షద్వీప్కి, మాల్దీవ్స్కి వెళ్దాం అనుకుంటున్నారో ఇమీడియట్గా బాయ్కాట్ చేయండి, క్యాన్సిల్ చేయండి. మీరు లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత ఆ పిక్స్ మీరు ట్విట్టర్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, అందరూ లక్షద్వీప్ని ప్రమోట్ చేయండి. మనం మన భారతదేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ టూరిజం స్పాట్ని మొత్తం ప్రపంచంలో ఉన్న టూరిజం స్పాట్ల కంటే నంబర్ 1కి మనం పాపులేషన్లో నంబర్ 1, మనం విద్యలో నంబర్ 1, మనం పవర్లో నంబర్ 1. మేరా భారత్ మహాన్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. జై భారత్. థ్యాంక్ యూ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.